ఇద్దరితో కలిసిన తర్వాత 8 దాటిన తర్వాతనే వార్తలు వస్తున్నాయి కదా, దయచేసి క్షమించండి, నా పొరపాటు ఏం లేదు. నేను 7:58కే ఉంటున్నా, చదువుకుంటూ వస్తూ ఉన్నారు, అందుకే ఆలస్యం జరుగుతూ ఉంది. ఏమైనా ఉంటే వీళ్ళ ఖాతాలు జమ చేసుకోరు, మీరు ఏమైనా వాళ్ళని గౌరవించుకోదలుచుకుంటే ఇటు వేసుకోరి. అయితే ఈ అంశం అటు పెడితే అల్లు అర్జున్ వ్యవహారం మరింత ముదిరింది. అల్లు అర్జున్ బేషరతుగా రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పి ₹1 ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పి ఓయూజేఏసీ నేతలు నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటి గేటు ముందు దాడి చేసి గేటు పైకి కూడా ఎక్కి నినాదాలు చేస్తుండటంతో అల్లు అర్జున్ ఇంట్లోని సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని బయటికి నెట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కోపోద్రేకులైనటువంటి ఓయూజేఏసీ నేతలు అల్లు అర్జున్ గోడ లోపలికి పోయి లోపల ఉన్నటువంటి పూల కుండీలను నేలపైన పడేసి కొట్టి అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒకరి ఇంటిపైకి అలా పోవడం తప్పు, దాడులు చేయడం తప్పు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి, శాంతి భద్రతలు అందరికీ సమానమే. ఇప్పుడు ఓయూజేఏసీ వాళ్ళు పోయినా ఇంకెవరు పోయినా కూడా వ్యక్తులపైన దాడులు చేయడం అనేది పొరపాటు, వ్యక్తుల ఇళ్లపైన ఆస్తులపైన దాడులు చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేయదు. వాళ్ళు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి, అక్కడ నేను ఒక మాట చెప్తా, పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధపు చెక్కల స్మగ్లరు వాడు ఎక్కడో ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్తో దాపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీగా ఉన్నదిరా నీ సినిమా? ఏమన్నా దగ్గరగా ఉన్నదిరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు, ఎవడొద్దంటుండు నిన్ను? సిగ్గుండాలే వెదవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకార్గానే ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా? నాకు అధికారులు చెప్పిరా సీన్ ఉందా ఉందా? ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి భాయ్ సాబ్. షికావత్ పోలీస్ ఈ మడుగులో మూత్రం పోసే సీన్ ఉందా? మూత్రం పోస్తే అధికారి తాగే సీన్ ఉందా భాయ్ సాబ్? ఇంకా నేను చూలే కాబట్టి మరి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం మిగతా వాళ్ళతో కూడా. దానికి ఫోన్ చేస్తుంది చాలా మంది. ఉంది 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 ఎస్ ఉంది. స్విమ్మింగ్ పూల్లోనా? ఓకే ఓకే. ఇదా ఒక ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే ఆ పోలీస్ అధికారి ఎవరో నేను చూడలేదు, ఆ ముగ్గురు పిల్లల నిబంధన గురించి మాట్లాడతా కానీ సోదరులారా, ఇగో ఇటువంటి సీన్ పెట్టి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఈ సమాజానికి? పోలీసు వాళ్ళని ఒక దొంగలు ఎట్లా చూస్తున్నారని చూపించినావు నువ్వు ఈ సినిమాలో. నేను పోలీసుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, పోలీసుల తరఫున పోలీసులనే డిమాండ్ చేస్తా ఉన్నా.
మీ మనోభావాలు మీ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉన్నటువంటి ఆ పుష్ప సినిమాలోంచి ఆ సీన్ తొలగించాలి. పోలీసులకు ఆ సుకుమార్ అంటోడు చిత్ర బృందం అంతా క్షమాపణ చెప్పాలి. ఏం అదా సీన్ పెట్టాల్సిన సీన్ అదా? దొంగని హీరో చేస్తుండ్ర బాబు. ఏడుకొండల స్వామి మీద సెటిల్ రేసిరట. ఇంకా ఎంటర్టైన్మెంట్ అనేది అది ఒక హద్దు వరకు ఉంటుంది లెక్క. ఎవరినో కించపడిస్తా కాదురా బాబు. ఈ సెన్సార్ బోర్డు సంగతి, ఈ సెన్సార్ బోర్డులు ఎవరా? అంత బీజేపీ వాళ్ళే కదా, అంత బీజేపీ వాళ్ళే కదా. ఇప్పుడు ఉంది అన్న వాళ్ళ నోట్లో పోయాలని చెప్తా ఉన్నారు. ఇది పోలీసు వాళ్ళని, ఒక పోలీస్ అంటే పోలీసు మన దగ్గరకు వస్తే ధైర్యం పెరగాలి మనకి. ఎస్, మాకు రక్షణగా ఒక వ్యవస్థ ఉందని పెరగాలి. గతంలో 10 సంవత్సరాలు పోలీసులను మిస్యూజ్ చేసిండు గత పాలకుడు. ఇప్పుడు పోలీసులు ఆత్మగౌరవంగా ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసి శాంతి భద్రతల విషయంలో చట్టం ముందు అందరూ సమానమే, మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు, చట్టాలను కాపాడచ్చు అనే మాట చెప్పిన తర్వాత పోలీసులకు ఇస్తే నీవు బీఆర్ఎస్ పరిపాలన మరో రూపంలో పుష్ప రూపంలోకి తీసుకొచ్చినావు. స్విమ్మింగ్ పూల్లో మూత్రం పోస్తే ఆఫీసర్, పోలీస్ ఆఫీసరా తాగాల్సింది. దాన్ని కేటీ రామారావు సపోర్ట్ చేస్తాడు. దానికి కేటీ రామారావు సపోర్టు, ఈ సినిమా ఈ బీజేపీ నాయకులంతా సపోర్ట్ దానికి. ఇదా సిగ్గుపడాలి. ఏం సినిమా తీస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది. అరే నువ్వు మంచి చెప్పకపోయినా పర్లేదురా బాబు. మరి లంగ కథలు ఏంది చెప్పుడు. నేను అడుగుతా ఉన్నా విష్ణు గారు, పోలీస్ సంక్షేమ సంఘం వాళ్ళని అడుగుదాం. వాళ్ళు అందుకే మండిపడతా ఉన్నట్టున్నా నాకు అర్థమవుతా ఉంది. ఏంది కథ అని చెప్పి చూస్తే కాదు, ఒక హద్దు ఉంటుంది, ఒక స్థాయి వరకు ఉంటుంది లెక్క. దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తా ఉన్నారట. చాలు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఇట్లా పోలీసు మనోభావాలను వాళ్ళ కుటుంబాలు ఎక్కడైనా తలెత్తుకుంటే ఆ సీన్లు చూస్తే ఓహో మా ఆయన ఇన్స్పెక్టర్ అయిపోయి, మా ఆయన డీసీపీ ఏసీపీ అయిపోయి ఇట్లా దాగి రావానేమో వీళ్ళ దొంగలై అనుకునే సీన్ క్రియేట్ చేసిరు. పేరుకు మాత్రం డిస్క్లైమర్లో ఇందులోని పాత్రలు ఇవన్నీ కల్పితం మాత్రమే, అది ఇట్లా వచ్చి అట్లా పోతుంది గంతేగా. అది కనిపించ కూడా కనిపించదు. ఏం సినిమా తీస్తున్నావు? ఆ గీతా ఆర్ట్స్ ఏంది, దాని కథ ఏంది, దాని లెక్క ఏంది, దాని లైసెన్సులు రద్దు చేయాలి ముఖ్యమంత్రి గారు. దాని లైసెన్సులు రద్దు చేయాలి. ఏం సినిమాలు అవి? దీనికి అవార్డా? నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు సమాజానికి? సుకుమార్, నువ్వు ఎక్కడున్నా, నువ్వు అల్లు అర్జున్ ఆ తర్వాత ఇంకెవరైతే మీ దాంట్లో ఉన్నారో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ సీన్ గురించి వివరణ ఇచ్చి పోలీసుల క్షమాపణ చెప్పి ఆ సీన్ను తొలగించండి. ఇది పోలీసుల పక్షాన వాళ్ళ కష్టాలు చూస్తున్న వాడిగా తీన్మార్ మల్లన్నగా నేను చేస్తున్న డిమాండ్. ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఎంత హర్ట్ అయితే నిన్న ఒక సిఐ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవతి నా చేతిలో చనిపోయింది, కాపాడలేకపోయింది సార్ అని చెప్పి ఒకసారి రాజునాయక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ ఏది ఇగో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేను కాపాడలేకపోయినాడు, ఆ ప్రాణం కాపాడలేదు. చాలా బాధ అనిపిస్తుంది సార్. 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేక ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మధ్యలో వెళ్తూ ఉంది. ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్.
దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అది పరిస్థితి. సిఐ కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చిందట. ఇక్కడ సరే ఇంతమంది పోలీసులు వాళ్ళ డ్యూటే కాదు అది, అయినప్పటికీ కూడా కళ్ళ ముందు ఒక అమాయకురాలు తొక్కిసలాటలో చివరి కొనపు ఊపిరితో ఉంటే రక్షించే ప్రయత్నం చేస్తే నేను కాపాడలేకపోయినా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏసీపీ గారు వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేసినాడు, అల్లు అర్జున్ గారు మీరు ఇక్కడ నుంచి పోవాలి, ఇక్కడ జరిగిన దుర్ఘటన చాలా ఘోరంగా ఉందని చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా ఇన్లే. ఆఖరికి ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే మళ్ళీ డీసీపీ గారు వచ్చి వస్తావని కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తే అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ హంగామా చేసుకుంటే రాత్రి 12:05 ఇది జరిగిన ఘటన. వాస్తవం ఇది. పోలీసులు ఎప్పుడు కూడా చెప్పుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళ వ్యవహారం. కానీ ఈ కేసులో అనివార్యంగా ఏం జరిగిందో ఈ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిరు. పోలీసులు ఆ వీడియోలు రిలీజ్ చేసిరు, ఏం జరిగింది, ఎట్లా తీసుకొచ్చింది అనేది మొత్తం రిలీజ్ చేసిరు. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా మినిట్ టు మినిట్ చెప్తే ఏం జరిగింది అనేది విజువల్స్తో పాటు. సో ఇట్లా ఈ పుష్ప సినిమా అటు ఎర్రచందన్ దొంగలను ప్రోత్సహిస్తూ, సమాజానికి చెడు మెసేజ్ ఇస్తూ, కొత్త దొంగలను తయారు చేస్తూ, పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ సిస్టమ్ పైన కాండ్రించి ఊంచినంత పని చేస్తూ ఉంది. దీనికి అవార్డులు, అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెంటనే క్యాన్సిల్ చేయాలి. సుకుమార్ పైన కేసులు పెట్టి ఈ సినిమాలో పోలీసు మనోభావాలు దెబ్బతీసినందుకు అతని పైన కేసులు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. అంతకంటే ముందు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకా కూడా నేను ఓయూజేఏసీ నేతలను ఎట్టి పరిస్థితిలో నేను వాళ్ళని టాలరేట్ చేసేది లేదు, వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి మద్దతు చేసేది లేదు. దాడులు ఎట్లా చేస్తారు మీరు పోయి? దాడులు కరెక్ట్ ప్రజాస్వామ్యయుతంగా మీరు ప్రశ్నించవచ్చు, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు. మీరు ఎట్లా దాడులు చేస్తారు? అంటే వాళ్ళకు జీవించే హక్కులు ఉంటాయి, వాళ్ళకు ప్రైవసీలు ఉంటాయి. వాటిని మనం ఎట్లా చేస్తాం? దాడులు చేయకూడదు కదా. ఈ దాడుల సంస్కృతే మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు. రేవతి కుటుంబానికి సేమ్ టైంలో న్యాయం జరగాలని మీరు డిమాండ్ చేయొచ్చు, మీరు నిరసన తెలపవచ్చు. అంతేగాని వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడులు చేసేటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. ఆ విషయంలో ఆ దాడుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు రక్షణగానే నిలబడుతుంది ఆ కుటుంబానికి, ఏది అల్లు అర్జున్ కుటుంబానికి. కానీ ఇక్కడ సినిమా వ్యవహారానికి వచ్చినప్పుడు, సినిమా కంటెంట్ వ్యవహారానికి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు పోలీసుల మనోభావాల గురించి మాట్లాడకపోవచ్చు, నేను మాట్లాడుతా ఉన్నా. రిటైర్డ్ సిఐ మాట్లాడు. హలో, గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు? ఒకసారి మాట్లాడండి, మల్లన్న గారితో మాట్లాడండి. సిఐ గారు, పుష్ప సినిమా చూసిరా? అన్న ఎంత చెత్త సినిమా. ఫస్ట్ పార్ట్ చూసిన, సెకండ్ పార్ట్ ట్రయల్స్ చూసినాను. ఇంత అన్యాయంగా సినిమా ఎవరు తీయరు. ఇంత పోలీసులు ఇక్కడ తెలంగాణ పోలీస్ అంటే ప్రపంచం లోపలనే మనకి ఇండియా లోపలనే నంబర్ 1 తెలంగాణ పోలీస్ ఒకటి. రెండోది, మన యాదగిరి గౌడ అని చెప్పి హైదరాబాద్ లో దొంగలను చైనీస్ స్నాచర్లను పట్టుకోవడానికి పోతే తనను ఒక 23 కోట్లు పొడిచిండు. వాడు అయినా వదిలిపెట్టకుండా అతని పట్టుకోవడం జరిగింది. అవును, అతనికి గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు. గది చూయించు సినిమాలో. నువ్వు ఎర్రచంద్రన్ దొంగతనం ఎలా చేయాలి, ఎట్లెత్తుక రావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని మూత్రం తాగించడము, ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్? ఒక కానిస్టేబుల్ హీరోగా పనిచేస్తున్నారు ఇక్కడ, ఒక హోంగార్డు హీరోగా పనిచేస్తున్నారు ఇక్కడ. తీవ్రవాదాన్ని అనిశ్చితిలో తెలంగాణ పోలీస్ నంబర్ 1. మరి దాన్ని చిత్రీకరించకుండా, దానికి వత్తాసు పలుక్కుంటా పోలీసును ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజుల్లో MBA MCA అంతా చదువుకొని వస్తున్నారు పిల్లలు. రేపు పొద్దుగాల ఉద్యోగానికి ఎవరు రావాలి వీళ్ళు ఇట్లా చూపించిన కొద్దీ? సమాజానికి మంచిది కాదు, చెడ్డది ఇది. ఇప్పటికైనా దర్శకులు గానీ ఆలోచించి మంచి మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయాలి.
ఒకసారి మీకు అవసరమైతే యాదగిరి గౌడ్ గారిని పొడిచినది అతని హాస్పిటల్లో ఉన్నది చూపించుదాము. ఇప్పుడు పోలీసు నేనేమంటున్నా సిఐ గారు, సార్ ఇప్పుడు ఈ సీన్లు ఏవైతే ఉన్నాయో అంటే పోలీసుల పట్ల ఒక చులకన భావం ఏర్పడేటువంటి అంశం కనిపిస్తా ఉందంట ఆ సీన్లో. నేనైతే సినిమా చూడలేదు, కన్ఫర్మేషన్ చేసుకున్న ప్రేక్షకుల దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర. సో ఇట్లా పోలీసులు అంటే రేపు పొద్దుగాల అంటే వాళ్ళంటే ఒక వ్యవస్థలో ఒక ఏది శాంతి భద్రతల కంట్రోల్ కోసం కొంత ఆహాభావం కానీ లేకపోతే వాళ్ళ నడవడిక కానీ అవన్నీ ఉంటాయి. వాటిని ప్రజలే ఇది ఇంతే అనేటువంటి, సినిమా ప్రేక్షకులు ఇదంతా ఇంతే అనుకునేటువంటి ఒక పరిస్థితి కల్పించారు. దీనిపైన ఈ సినిమాలో ఉన్నటువంటి సీన్ పైన మీరు పోలీసు అధికారులుగా మీరేమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా డిమాండ్ చేయగలుగుతాము, దాని మీద కోర్టుకు పోగలుగుతాము. సెన్సార్ దాన్ని ఖచ్చితంగా తొలగించాలి. దాని వల్లనే నిన్న ఈ చూడలో కూడా దాడి జరిగింది. ఒకటి ఏది పోలీసుల పైన ఒక అమ్మాయిని రక్షించడానికి వెళితే ప్రజలు దాడి చేసి ఒక ఇన్స్పెక్టర్ ను, ఒక ఎస్ఐని, కానిస్టేబుల్ కొట్టారు తుక్కు. అంటే పోలీసు అంటే లేకుండా అయిపోయింది, ఎవడు భయపడతలేడు. పోలీసును తక్కువ చేసి చూపించేసరికి ఎవరు కొట్టడం లేదు, అందరూ ప్రజలంతా తిరగబడి కొడుతున్నారు. దాన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు చూపించిన తర్వాత సినిమాలలో సినిమా మంచి చూపించాలి కానీ చెడు కాదు కదా. అవును, అందుకోసమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మా సంఘం తరపున కూడా, మేము రిటైర్డ్ ఆఫీసర్స్ సంఘం తరపున కూడా మేము దీని మీద ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ గానీ మరియు మా అధికారులకు గానీ. సెన్సార్ బోర్డు కూడా ఒకటి అప్పీల్ చేస్తాము, మంచి సినిమాలు తీయండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి. అంతేగాని అక్కర్రాని సీన్లని పెట్టేసి పోలీసులను జోకర్ గా చూపించడము ఇది మంచి విషయం కాదు. థ్యాంక్ యూ అన్న. రైట్, మరో ఏసీబీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి ఏసీబీ గారు. చెప్పండి. ఇప్పుడు ఈ పుష్ప సినిమాలో ఒక ఏది స్విమ్మింగ్ పూల్లో పుష్ప అనేటువంటి ఒక క్యారెక్టర్ మూత్రం పోస్తే ఐపీఎస్ ఆఫీసర్తో తాగిచ్చే సీన్ ఉందని చెప్పి కొంత పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సీన్లు అందులో ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? నేను ఆ సినిమా చూడలేదండి, చూస్తే చెప్పగలుగుతా. చూడలేదు సినిమా. ఇప్పుడు నిన్న మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో. నేను అంటే పోలీస్ ఆఫీసర్స్ మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించొద్దని చెప్పాను అంతే. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మా కుటుంబాలను ఇబ్బంది పెట్టదని చెప్పాను. ఓకే, రైట్. మీరు ఆ సీన్ ఏమన్నా ఉంటే చూసే ప్రయత్నం చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, అది అంటే పోలీస్ అధికారులను కూడా కించపరిచేలాగా నీ సీన్లు ఉంటే, నీ సీన్ల కోసం, నీ పైసల కోసం, నీ సినిమా కోసం ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే, ఎంతమంది ప్రాణాలు పోయినా సరే, ఎవడు హాస్పిటల్లో ఉన్నా సరే బెనిఫిట్ షోలు కావాలి. మీకు ఈ కథ కావాలనా? సెన్సార్ డబ్బులు అంతా ఎవరు పెడతారు? సెన్సార్ వాళ్ళని బీజేపీ పెడతారు కదా, వాళ్ళే ట్వీట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళే ట్వీట్లు చేసి ఏసీపీ గారు ఆ రోజు మనందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచడం ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా SHO ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా DCP సార్ కూడా కింద ఉన్నారు. DCP సార్ దగ్గర పంపించిన తర్వాత DCP సార్ చెప్పారు, గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి
మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. అది జరిగిన కథ. అది చనిపోయిన విషయం అప్పుడే చెప్పిరు ఆయనకు. చెప్తే నేను సినిమా చూసినాకనే పోతా అని చెప్పిండట. ఇగో బాయ్, ఇవాళ నేనైతే సినిమా చూడదలుచుకోలే, అది ఎన్ని గంటలకు ఉందో ఆ టైంకు సినిమాకి పోతా. ఎందుకంటే సినిమా చూసిండా లేదా అని రేపు పొద్దుగల కోర్టు నేనే పోలీస్ అధికారుల తరఫున కేసు పెడతా సుకుమార్ మీద, చిత్రం యూనిట్ మీద. అది కట్ చేస్తారా, కట్ చేసి పోలీస్ అధికారులకు క్షమాపణ చెప్పారు. లేదంటే నేనే ఇవాళ శ్యామ్ ఏర్పాటు చేయి పోదాం, ఇవాళ ఆ సినిమా ఎక్కడుందో చూస్తే ఆ పర్టికులర్ బిట్ ఎక్కడుందో చూస్తే నేను వస్తా, నేను చూసి నేనే వచ్చి నిజంగా సీన్ ఉంటే ఖచ్చితంగా నేను వచ్చి కంప్లైంట్ చేస్తా దానిపైన. రైట్, అది దానికి సంబంధించింది. అయితే ఇక పేపర్ నిండా అదే పంచాయతీ. కాక యాదిలో అని చెప్పి కాకకు సంబంధించినటువంటి 10వ వర్ధంతి వివేక్ వెంకటస్వామికి సంబంధించి ఇక విషయం అయితే ఇది. పుష్పపై పోలీస్ ఫైర్, అల్లు అర్జున్ బుకాయింపుల మీద సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్. డిసెంబర్ 4న సంధ్యా టాకీస్ బయట లోపల ఏం జరిగిందో వీడియోలు రిలీజ్. మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన పోలీసులు. పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కో రాక. రాత్రి 9:30 గంటలకు వస్తూనే కారు సన్ రూప్ ఎక్కి అభివాదాలు, ఫ్లయింగ్ కిస్సులు. అప్పటికే భారీగా జనం, అదుపు తప్పిన పరిస్థితి. సినిమా హాల్లోకి వెళ్లిన అర్జున్ రాత్రి 9:50 తొక్కిసలాటలో రేవతి మృతి. ఆమె కొడుకు శ్రీతేజ్ కండిషన్ సీరియస్. పోలీసులు విషయం చెప్పినా వినిపించుకొని పుష్ప సినిమా మొత్తం చూసే వెళ్తానని వ్యాఖ్య. అర్ధరాత్రి 12:05 బలవంతంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు. ఇంటికి వెళ్తూ కూడా సన్ రూప్ ఎక్కి అభివాదాలు, ఆధారాలు బయట పెట్టిన సిపి ఆనంద్. చెప్పినా వినిపించుకోలేదు, సినిమా చూసే వెళ్తున్నాడు. ఏసీపీ రమేష్ వెళ్తానన్నాడు. ఇక అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టుకు పోలీసులు. తొక్కిసలాట జరిగిన తర్వాత 12:05 అల్లు అర్జున్ బలవంతంగా థియేటర్ బయటకు తీసుకొస్తున్న పోలీసులు అంటూ ఇక్కడ వాళ్ళు ఆధారాలతో సహా పెట్టిరు. పుష్ప హీరో అల్లు అర్జున్ తీరుపై పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు టాకీస్ లో పోలీసులు ఎవరు తనను కలవలేదని ఆయన బుకాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చినప్పుడు బయట లోపల ఏం జరిగిందో మినిట్ టు మినిట్, పిన్ టు పిన్ వీడియో సాక్ష్యాలను పోలీసులు రిలీజ్ చేశారు. పర్మిషన్ లేకున్నా అల్లు అర్జున్ అండ్ కో సంధ్యా థియేటర్ కు వచ్చారని, ర్యాలీ తీశారని, దాని ఫలితంగానే తొక్కిసలాట జరిగి ఓ మహిళ నిండు ప్రాణం పోయిందని తెలిపారు. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వెల్లడించారు. బయట తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని చెప్పినప్పటికీ సినిమా మొత్తం చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారని, చివరికి బలవంతంగా తాము బయటకు తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. డిసెంబర్ 4 రాత్రి 9:15 నుంచి అర్ధరాత్రి 12:05 వరకు ఏం జరిగిందో పోలీసులు బయట పెట్టిన వీడియోలో స్పష్టంగా ఉంది. వెళ్తూ కూడా కార్ సన్ రూప్ ఎక్కి అల్లు అర్జున్ అభివాదం చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. 2024 సిటీ పోలీసుల వార్షిక నివేదిక విడుదలలో భాగంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి సివి ఆనంద్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సంధ్యా థియేటర్ ఘటన, పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలపై సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందో దాదాపు 10 నిమిషాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో జనాలకు తెలుస్తుందని సిపి అన్నారు. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తే తప్ప థియేటర్ నుంచి అల్లు అర్జున్ అండ్ కో బయటకు రాలేదని తెలిపారంటూ ఒక వార్త. పోలీసుల మీదికేనా ఆ సినిమాలు పోలీసులకు ఉత్సదాపించినట్టు సీన్ చూపిస్తావు. రెండోది పోలీసులను ఈ దుర్ఘటనలో పోలీసులే నిరగాలని చేస్తావు. సినిమా అనుకుంటున్నావా ఏంది ఇది? మీడియాతో మాట్లాడుతున్న ఏసీపీ రమేష్, నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది. ఇన్స్పెక్టర్ రాజునాయక్ కన్నీలు. ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజునాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేవతికి తాను ఎస్ఐ మౌనిక సిపిఆర్ చేసిన వీడియో చూసి కట్టతడి పెట్టారు. ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన సమయంలో నేను అక్కడే ఉన్నా. కింద పడిపోయిన రేవతిని గుర్తించి నేను మా ఎస్ఐ మౌనిక ఆమెను కాపాడే ప్రయత్నం చేశాం. సిపిఆర్ చేశాం. ఎంత ప్రయత్నించినా రేవతిని బతికించలేకపోయా. ఆమె ప్రాణాలు నా చేతుల్లోనే పోయాయి. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న గత 15 రోజులుగా మనశ్శాంతి లేదు అని రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవతికి సిపిఆర్ చేస్తున్న పోలీసులు అంటూ అగో పాపం ఎంత ప్రయత్నం చేసిరో. ఈయన ఉన్నారా ఎవడన్నా అల్లు అర్జున్ ఇంటి వాళ్ళు ఉన్నారా సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నంలో? ఈ పోలీసులు కదా చేసింది. ఓ మనిషిని కాపాడేటువంటి పోలీసులను నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసి ఆ ఉచ్చదాగిరు పోలీసు వాళ్ళు అని చెప్పి చూపించినవాట. నేను చూలేసీను ఇప్పుడు పోతా. ఇప్పుడు శ్యామ్ అరేంజ్ అయ్యి పోయి వీలైతే ఓ 10 మంది కానిస్టేబుల్ని తీసుకొని పోతా. 10 మంది కానిస్టేబుల్ని వీలైతే పోలీస్ సిబ్బందిని తీసుకొని పోయి వాళ్ళతో పోయి చూసి నిజంగా పోలీసుల మనోభావాలు హట్ అయినాయి అనుకుంటే, ఇది వ్యవస్థను తప్పుదో పట్టించే విధంగా ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళపైన కంప్లైంట్ చేస్తాను.
సినిమాల్లో హీరోలైనా బయట పౌరులే. అల్లు అర్జున్ పై రూల్స్ ప్రకారమే చర్యలు. డీజీపీ జితేందర్ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని నడుచుకోవాలి. సంధ్యా థియేటర్ ఘటనలో చట్టం మేరకే ముందుకని వెల్లడి. కరీంనగర్లో భరోసా సెంటర్ ప్రారంభోత్సవంలో డీజీపీ చెప్తున్నటువంటి మాట, సినిమాల్లో హీరోలైనా బయట పౌరులే. మీరు బయట కూడా హీరోలు అనుకుంటారు, వచ్చిన బాధ మీతో. అది రేవతి మృతికి అల్లు అర్జునే కారణం, మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పినా సినిమా చూసిండు. మంత్రి వెంకటరెడ్డి బయటకు వచ్చి చేతులు ఒప్పుకుంటూ పోడు ఏంది, కనీస మానవత్వం లేదా, సీఎం తప్పుగా మాట్లాడారని అనడం సరికాదు, అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ ఒక వార్త. ఇక ఇది ఇట్లుంటే ఇగో అల్లు సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్టు. పుష్ప 2 వివాదంతో బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు రద్దు. అయోమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు తగ్గనున్న కలెక్షన్లు. సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్. అల్లు అర్జున్, అరవింద్ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి. వివాదం మరింత ముదరకుండా ప్రయత్నాలు. సంక్రాంతికి రిలీజ్ కానున్న తెలుగు సినిమాల నిర్మాతల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇక నుంచి సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో సంక్రాంతి టైంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ చేసి మంచి వసూలు రాబట్టుకొని బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలనుకుంటున్న నిర్మాతలు అయోమయంలో పడ్డారు. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టుగా ఈ అల్లు అరవింద్ చేసినటువంటి, ఆ సుకుమార్ అంటోడు చేసినటువంటి ఈ పెంటకు ఇప్పుడు మిగతా సినిమాల మీద ఎఫెక్ట్ పడ్డది. నిర్మాతలంతా వీళ్ళు ఎందుకు మోపారు రా, వీళ్ళు చేసిన కథకు వీడికి వచ్చిందని చెప్పి అల్లు అర్జున్ మీద సినీ నిర్మాతలే తిరగబడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఇక ఇది ఇట్లుంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇప్పుడు అల్లు అర్జున్ను సమర్థించాలి. పోటీపడి ఎక్కడో అల్లు అర్జున్ను బీజేపీ వాళ్ళు మా పిల్లగాడు అనిపించుకున్నట్టు, ఎక్కడో చీకట్లో అనిపించుకొని ఉంటారు. అల్లు అర్జున్ మా పిల్లగాడని అనిపించుకోరు. ఇక మీ పిల్లగాడు అయితే మా పిల్లగాడు కాదా సార్ అని బీఆర్ఎస్ వాళ్ళు రంగంలో దిగి అనుకూలంగా ట్వీట్లు. సిగ్గుండాలే ఏమన్నా కేటీ రామారావుకు. ఓ మహిళ చనిపోతే కనీసం స్పందించినటువంటి మీరు, పరామర్శించినటువంటి మీరు ఇంకా అల్లు అర్జున్ గురించి ట్వీట్లు చేస్తున్నారు. ఇక్కడ ఇగో టాలీవుడ్పై కక్ష సాధింపు, అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలను బండి సంజయ్. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతిష్ట. పాన్ ఇండియా బండి సంజయ్ గారు, మీరు ఒకసారి సినిమా చూడండి, మీకు అవకాశం లేక చూస్తలేరు. ఒక ఐపీఎస్ అధికారితో మూత్రం దాగిచ్చినట్టు ఆ సినిమాలో, ఒకసారి చూడండి. దొంగ హీరో చేస్తే అది ఎట్లుంటది? అది హీరో ప్రభుత్వం వైఫల్యం వల్లే మహిళా మృతి, ఆ తప్పు ఇతరులపైకి నెట్టడం సిగ్గుచేటని విమర్శ అంటూ బండి సంజయ్ గారు ఇక్కడ. ఆ తర్వాత అల్లు అర్జున్ కు బీజేపీ, బీఆర్ఎస్ సపోర్ట్. ఇగో ఇది తొక్కిసలాట ఘటన జరిగిన నాటి నుండి ఇరు పార్టీల నేతల మద్దతు. సినీ హీరో అరెస్ట్ టైంలో మద్దతుగా వ్యాఖ్యలు, ట్వీట్లు. సీఎం పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కామెంటు. ఒక్కరిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీటు. ఓ మహిళా ప్రాణం పోయినా హీరోకు సపోర్ట్ చేస్తారని నెటిజన్ల నిలదీతంటూ ఇగో నెటిజన్లంతా వీళ్ళని తిడతా ఉన్నారు. సిగ్గు లేకుండా మహిళ ప్రాణం పోతే వాళ్ళకి దొంగలకు సర్ది కడతారని చెప్పి. ఇక్కడ బీజేపీ వాళ్ళు అల్లు అర్జున్ని మా పిల్లగాడు అనిపించుకున్నట్టు అన్నో చీకట్ల. ఇక మీ పిల్లగాడైతే మా ఇంటి అల్లుడే అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ నేతలు ఆది నుంచి అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుష్ప హీరోకే మద్దతు ప్రకటించారు. నేషనల్ అవార్డు వచ్చిన హీరోపై రాష్ట్ర సర్కార్ కక్షగట్టిందని బీజేపీ నేతలు కేవలం సీఎం పేరు మర్చిపోయినందుకే ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర నేతలతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం అల్లు అర్జున్ సపోర్ట్ గా ట్వీట్లు పెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. 4వ పేజీకి ఇగో అల్లు అర్జున్ కు తాను బిగ్ సపోర్ట్ అని, ఆయన అరెస్ట్ కావడం దురదృష్టకరమని ఇంకొక సినిమా ఏషకాంత ట్వీట్ చేసింది. ఏది కంగనా రనౌత్ అని చెప్పి ఆమె ఎంపీ ఉన్నట్టుంది. రైట్గా సినిమా ఇండస్ట్రీపై కాంగ్రెస్ కు గౌరవం లేదు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అంటా ఉన్నాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా అల్లు అర్జున్ అరెస్టెడ్ అనేటువంటి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ట్వీట్ ట్రెండింగ్ అవుతా ఉంది. పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారని కేటీఆర్, ఒక్కరిని అరెస్ట్ చేస్తారా బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. ఇగో ఇది బీజేపీ, బీఆర్ఎస్ బంధాన్ని ఓ రకంగా అల్లు అర్జున్ గారు బయట పెట్టింది ఈ లెక్కన. మేమంటే మేము,
ఇక్కడ బీజేపీ లేదుగా, పెద్దగా ఏం లేదు కదా, మేము దిగుతాం రంగంలో కానీ బీఆర్ఎస్. ఈ పుష్ప పైన నిర్మాతలు ఫైర్ అయితే ఇగో పుష్ప 2 వివాదంలో అల్లు అరవింద్ తీరుపై ఇండస్ట్రీలో నిర్మాతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత కూడా తమ తప్పు లేదన్నట్టుగా ఆ ఇద్దరి ప్రవర్తన ఉందని ఆ ఇండస్ట్రీలో చర్చ సాగుతున్నది. ఒక్క పూట జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టి పరామర్శించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మధ్యంతర బెయిల్లో ఉండి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం పోలీసులదే తప్పు అన్నట్టుగా మాట్లాడడంపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో వివాదం పెట్టుకుంటే ఇండస్ట్రీకే నష్టమని అంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసుతో తిప్పలు ఎదుర్కొంటున్నామని, ఆ కేసు మళ్లీ ఓపెన్ అయితే ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు బయటకు వస్తాయని చెప్తున్నారు. వివాదాన్ని పరిష్కరించే దిశగా అంతా కలిసి ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసిందట. మీరు ఒక్కటి గెలుపుకొని పోయింది, ఇంకా డ్రగ్స్ కేసు అట్లే ఉంది, ఆ డక్కను ఇంకా కొలాయించలే. అది ఇది పెంటంతా పూసిరు, ఇప్పుడు పెంటంతా తయారైపోయింది. సినిమా ఇండస్ట్రీని అల్లు ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తూ ఉంది. రైట్గా ఇగో నరేంద్ర మోడీ గారికి కువైట్ అత్యున్నత పురస్కారం, మొన్న ఉగాండానో నైజీరియానో అదో ఈ అత్యున్నత పురస్కారాలు అందుకుంటుండే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరిగి నరేంద్ర మోడీ గారు అత్యున్నత పురస్కారాలు. వాళ్ళ పార్టీ నాయకులు అంబేద్కర్ని, ఇక్కడ రాజ్యాంగాన్ని, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ ఉంటే నాకు అత్యున్నత పురస్కారాలు దక్కుతూ ఉంటాయి. అటుపోయి కువైట్ కాడు ఒకటి, ఉగాండా కాడు ఒకటి, నైజీరియా కాడు ఒకటి. ఈ మధ్యకాలంలో మీరు చూడే అత్యున్నత పురస్కారాల సంఖ్య ఎట్లుందో. ఇక పాలమూరుకు గత సర్కారు శాపం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పులు శాపంగా మారాయి. అనుమతుల నుంచి పనుల వరకు గత సర్కార్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు విషయంలో మొదటికే మోసం వచ్చింది. విమెన్స్ ఆసియా కప్ మనదే. అండర్-19 విమెన్స్ ఆసియా కప్ లో ఇండియా విజేతగా నిలిచింది. ఫైనల్లో 41 రన్స్ తేడాలో బంగ్లాదేశ్ పై గెలిచింది. హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు కూడా అందుకుందట అమ్మాయి. 1000 కోట్ల పెనాల్టీ, 100 కోట్ల నష్టం తప్పింది. అయితే ఫార్ములా ఈ కేసులో కొత్త కోణమంట. ఏసీబీ కేసుతో వెనక్కి తగ్గిన ఎఫ్ఈఓ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో కేసు వాపసు తీసుకున్నారు. మొత్తం 4 సీజన్లకు ఎఫ్ఈఓతో గత బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఒక్క సీజన్కే 200 కోట్ల రూపాయల లాసు. రేసు రద్దుతో ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు నష్టం. ఇప్పుడు ఈ కార్ల రేసు కేటీ రామారావు తెచ్చిన ఈ కార్ల రేసింగ్ ఉందిగా, దాంతో ఒప్పందం రద్దు చేసుకున్నందుకు 800 కోట్లు సేవ్ అయినాయి సర్కార్కు. లేకపోతే 800 కోట్లు బీకేటీ. 1000 కోట్ల పెనాల్టీ, 100 కోట్ల నష్టం తప్పిందట. ఏసీబీ కేసుతో వెనక్కి తగ్గిన ఎఫ్ఈఓనే వెనక్కి తగ్గింది. ఎందుకంటే ఇక్కడ జరిగింది అరాచకం అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తా కథనంలో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక నిగాసస్ నిజమే. అమెరికా చట్టాలను వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించారు. ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ పెగాసిస్ పై అమెరికా కోర్టు నిర్ధారణ. హర్షం వ్యక్తం చేసిన వాట్సాప్ 5 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించిందని వ్యాఖ్య. నిఘాకు గురైన వారి పేర్లను కేంద్రం చెప్పాలి. కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా. ఈ అంశంపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్న. ఆఖరికి వాట్సాప్ను కూడా వదిలిపెట్టలే. వాట్సాప్ను కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఏది వదిలిపెట్టకుండా పెగాసిస్ పై వేరు ఇగో ఇవన్నీ వాట్సాప్లు గిట్సాప్ మొత్తం ఫోన్లన్నీ హ్యాక్ చేశారు అన్నట్టు. మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర సమాచారం అంతా సేకరించి అట్లా చేస్తే ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పించుకొని పోతారు. ఇప్పుడు దొరుకుతురు దొంగలు. ఇక ప్యాకేజ్డ్ విషం. ప్యాకేజ్డ్ ఆహారంతో చిన్నారులకు ఊబకాయం, మధుమేహం ముప్పంట, మెదడు మీద దుష్ప్రభావం, అస్తమా, ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా. అయితే ఫ్లేవర్డ్ మిల్క్ తర్వాత సెరల్స్లోనూ చక్కెర ఉందంట. పరిమితికి మించి చక్కెర తింటున్న చిన్నారులు ఇగో చక్కెర కూడా వ్యసనమేనట. అయితే విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఒక బిస్కెట్, అది ఏం బిస్కెట్, అది అసలు ఏంది ఈ బిస్కెట్ల సంగతి, ఏమొస్తా ఉన్నాయి దాంట్లో క్రీము, మన్ను, అంతా ఆ బిస్కెట్ చిన్నపిల్లలు బాగా తింటారు, ఇష్టంగా తింటారు. అది మళ్ళా తెలియదు పాపం. ఇగో ఈ బిస్కెట్ ప్యాకెట్, ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇగో ఇవే. ఈ నల్లగా ఉంటే మధ్యలో క్రీమ్ ఉంటుంది. క్యాడ్బరీ నుంచి వస్తూ ఉంది కానీ అది ఏందో ప్రజలారా చూసుకోరు. మరి అవి తలగబెట్టినా తలుగుతలేవు. ఈ అరుగుడు సంగతి దేవుడు ఎరిగిగా. అరుగుడు సంగతి అయితే మనకు తెలియదు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. గట్టిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మిగతా వార్తలను చూద్దాం. తగ్గేదేలే, ముదురుతున్న తొక్కిసలాట వివాదం. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఆ సినిమాలోని తగ్గేదేలా
అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మధ్య మంటలు రాజుకుంటున్నాయి. ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం, దాన్ని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. ఓ మహిళ చనిపోయింది, థియేటర్ నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు తనకు చెప్పలేదని అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది. దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఏసీపీ డీసీపీ బయటకు తీసుకొస్తున్న వీడియోలను విడుదల చేశారు. ఇక చూసుకో రైట్గా. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి, హైకోర్టులో నేడు పిటిషన్ వేయనున్న పోలీసులు. కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్, ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్. వ్యాఖ్యలపై పూర్తి ఆధారాల సేకరణ అంటూ వార్త. ఇక అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయండి అని చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలా వద్దా మనం ఒకసారి పోల్ రూపంలో ఇది చూసుకుందాం. రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలా వద్దా? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? బెయిల్ రద్దు చేయాలనుకునే వాళ్ళు పైన ఓటింగ్ చేయండి, బెయిల్ రద్దు చేయొద్దు అనుకునే వాళ్ళు కింద ఓటింగ్ చేయండి. కింది ఆప్షన్ చూజ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని తెలియజేయండి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? బెయిల్ రద్దు చేయాలనుకునే వాళ్ళు పైన దాన్ని, బెయిల్ రద్దు చేయొద్దు అనుకునే వాళ్ళు కింద మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రుల ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, రేవతి మృతికి హీరోనే కారణం, పోలీసులు చెప్పినా పట్టించుకోలే, పరామర్శించడానికి లీగల్ సమస్య ఉంటుందా? సీఎంకు అర్జున్ క్షమాపణ చెప్పాలి, కోమటిరెడ్డి. సీఎంపై ఆరోపణలు తగవు, మహేష్ కుమార్ గౌడ్. అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే, కిషన్ రెడ్డి. కక్ష సాధింపు సరికాదనేది బండి సంజయ్ వ్యాఖ్య. అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి, ముట్టడించిన ఓయూ జేఏసీ పూలకుండీల ధ్వంసం, జేఏసీ నేతల అరెస్టు, దాడిని ఖండిస్తున్నా అని చెప్పి సీఎం ట్వీట్ చేసి ఎవరు కూడా హర్షిస్తలేరు దాడిని ఖండిస్తా ఉన్నాం. నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగో. అల్లు అర్జున్ థియేటర్కు రావద్దని ఆదేశిస్తూ సీఐ లేఖ, అయినా పట్టించుకొని యాజమాన్యం. మహిళ చనిపోయిందన్న స్పందించని అర్జున్. డీసీపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై ప్రెజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు, అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్ళాం, సినిమా చూశాకే అర్జున్ వెళ్తానన్నారు. ఏసీపీ రేవతిని కాపాడేందుకు యత్నించాం, ఆమె మృత్యు 15 రోజులుగా మనశ్శాంతి లేదు అని చెప్పి సీఐ చెప్తా ఉంటే, ఇక పౌరుల భద్రతే మాకు ముఖ్యమని చెప్పి డీజీపీ జితేందర్ రెడ్డి చెప్పినటువంటి మాటల్ని మనం ఇక్కడ అల్లు అర్జున్దే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా మారింది. 1.5 డిగ్రీల ముప్పు, భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకు మించి పెరగకూడదని 2015లో పారిస్లో ఒప్పందం. ఇక భూతాప నియంత్రణలో విఫలం, 2023లోనే దాటేశాం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు. ఇక వజ్రధూళితో భూతాపానికి చెక్కంట. ఏటా 50 లక్షల టన్నుల వజ్రాల పొడి అంట. ఇక స్ట్రాటో ఆవరణలోకి విడుదల చేయాలి, జర్మనీ వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రతిపాదన పెట్టింది. అమ్మ 2024 ముగిసిపోవచ్చింది. మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలో కాదు, కొత్త ప్రమాదంలోకి అడుగు పెట్టబోతున్నాం. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం 1.5 డిగ్రీలకు మించకుండా చూసుకుందామంటూ 2015లో ప్రపంచ దేశాలు పారిస్లో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని, ఆ పరిమితిని 2023లోనే దాటేశామని శాస్త్రజ్ఞులు ఇటీవల హెచ్చరించారు. భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనబడుతోంది. ఎండాకాలంలో మునుపెన్నడూ ఎరగని ఉష్ణోగ్రతలు, వానాకాలంలో ముంచెత్తుతున్న వరదలు, చలి దేశాల్లో నదులు ఎండిపోవడం, ఎడారుల్లో వరదలు, కార్చిచ్చు ఘటనలు పెరిగిపోవడం వంటి విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇకనైనా మానవాళి మేలుకొని భూతాపానికి చెక్ పెట్టే సమర్థమైన చర్యలు తీసుకోకపోతే ప్రమాదమని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎడారిలో వరదలు వచ్చినాయి, మొన్న ఎడారిలో వరదలు వచ్చినాయి. ఎన్నడూ ఏది చలికాలంలో వానలు కొడుతున్నాయి, చలికాలంలో వానలు, ఇప్పుడు ఏపీలో చాలా మస్తు వర్షాలు పడతా ఉన్నాయి. ఇట్లా ప్రకృతి అంతా డిస్టర్బ్ అయింది అనేటువంటి వార్తను. అయితే దీనికి వజ్రధూళితో భూతాపానికి చెక్ పెట్టొచ్చట. ఏటా 50 లక్షల టన్నుల వజ్రాల పొడి అట. వజ్రాల పొడి స్ట్రాటో ఆవరణలోకి విడుదల చేయాలన్నట. జర్మనీ వాతావరణ శాస్త్రజ్ఞుల ప్రతిపాదన అది. వజ్రాల పొడి ఎండాకాలంలో భరించలేనంత వేడి, బయటికి వెళ్తే నెత్తి మార్చేసేంత ఎండ, చలికాలంలో భయంకరమైన చలి, వానాకాలంలో ఆనకట్టలు తెగిపోతాయేమో అన్నంత స్థాయిలో వరదలు.
ఇది కొన్నాళ్ళుగా మన దేశంలో పరిస్థితి. ఒక భారత్లోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారాయి. దీనికి కారణం భూతాపం. నానాటికి పెరుగుతున్న భూ ఉపరితల ఉష్ణోగ్రతలు మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత నాసా లెక్కల ప్రకారం 15 డిగ్రీలు. కానీ పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, మానవ జీవన శైలిలో భారీ మార్పులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు వంటి వాడకం పెరిగిపోవడం కారణంగా భూమిలో తాపం పెరిగిపోయింది. 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగిపోయిందట. వేడి పెరుగుతుంది. ఏది ఇక ఇవాళ నుంచి ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ విధుల్లోకి ఇక దేశంలో ఎక్కడ లేదు చూడు. ట్రాన్స్జెండర్లకు 15 రోజులు శిక్షణ ఇచ్చి ఏదైతే ట్రాఫిక్ వాళ్ళ పాపం ఏ ఉద్యోగాలు ఇవ్వకపోతుండే. నేను క్యూన్యూస్లో ఒక ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇచ్చిన, V6లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ని యాంకర్గా పెట్టించిన. అంటే కొంత ప్రయత్నం చేసిన. కాకపోతే ఏంటంటే వాళ్ళని సమాజం ఎప్పుడు చీదరించుకునే ప్రయత్నమే చేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను, అర్హులైన ట్రాన్స్జెండర్లను కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ విధుల్లోకి తీసుకుంటా ఉంది. దాదాపుగా చాలా మందిని ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం చూడొచ్చు. వాళ్ళు ట్రాఫిక్ని నియంత్రించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే వాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక యూనిఫామ్ సర్వీస్ను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇది. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లోకి దేశంలో ఎక్కడ లేని విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాం. బాధ్యతగా పనిచేస్తే మరిన్ని అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయోగం ఫలిస్తే వివిధ రాష్ట్రాలు ఇదే బాటలో ఉంటాయని చెప్పి సివి ఆనంద్ గారు చెప్పారు. శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్జెండర్లకు కుటుంబ సభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సివి ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్ల ప్రదర్శనను పరిశీలించారు. రైట్గా సాఫ్ట్వేర్ పై తగ్గిన క్రేజ్, సివిల్స్ పై మోజు. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల. ఏటా 40,000 మంది వరకు పరీక్షలకు హాజరు. మొత్తం పోస్టులో 10% తెలుగు వారికి సొంతమవుతా ఉన్నాయట. యూపీఎస్సీ వైపు చూస్తూ ఉన్నారట చాలా మంది. ఎందుకు యూపీఎస్సీ వైపు పెరిగిందంటే గతంలో ఉన్నటువంటి మన కేసీఆర్ గారు ఎవరికి ఉద్యోగం వేసిందిలే, గ్రూప్ 1 వేస్తే అది పరీక్ష పెట్టిందిలే, సచ్చింది లేదు, అన్ని సత్యన. ఈ ఉద్యోగాల కంటే కేంద్ర ప్రభుత్వం వైపు పోదామనేటువంటి వారి ఆలోచన ఒకవైపు పెరిగింది. రెండోది సాఫ్ట్వేర్ ఎప్పుడున్నా కూడా ఉంటుందో పోతుందో తెలియదు. సివిల్స్ అయితే సివిల్స్ కొట్టుకుంటే పక్కా ఉంటాం అనేటువంటి ఆలోచన. సివిల్స్ కి ప్రభుత్వం ఊతం ఇచ్చింది ₹1,00,000. అంటే ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో, ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి ₹1,00,000 ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాంతో కూడా కొన్ని ఎక్కువ వస్తున్నాయి అంటే ఇప్పుడు మెయిన్స్ లో. మెడికల్ పీజీ ప్రవేశాల ఆలస్యం, హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కార్. స్టే కోసం యత్నం, జనవరి 7న విచారణ. ఫిబ్రవరి 5లోగా ప్రవేశాల పూర్తి తప్పనిసరి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 2వ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తి. జనవరిలో తరగతులు షురు. ఆందోళనలో విద్యార్థులు. ఇక రైతు భరోసా ఎగవేతపై ఎదిరించండి, పంట పెట్టుబడి కోసం సర్కారును పట్టుబట్టండి. మీరేం చేస్తారో మరి. ఈ సినిమాల జోక్కుంటా కూర్చుంటారు మీరు. వీళ్ళు ఈ పని చేస్తే కృష్ణా జలాల్లో వాటా కోసం సీఎం రేవంత్ నోరు విప్పట్టేదట. వాటా కాదు, ఎత్తుకపోతుడు కూడా సపోర్ట్ చేయలే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక లంచం మింగిన అధికారి నోట్లు కక్కించిన లోకాయుక్తారంట. కర్ణాటకలోని కొప్పల జిల్లాలో ఘటన జరిగింది. ఎన్జిఓకు అనుమతి కోసం ₹2,000 లంచం అడిగిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఆ పైసలు మింగిడట, కక్కిచ్చిరట. నిన్న మొన్న నేను ఒకటి చూసిన కరీంనగర్ కాడ ఇగో లంచం దొరికిండు. అలా పెట్టాలిగా, నీళ్ళలో పెట్టాలిగా, ఎర్రగా అవుతాను. అలా పెట్టమంటే పెడతలేదు. ఇక అయిపోయింది, ఇక పెట్టు అయిపోయింది. వ్యక్తం అంటే దుకాణం బంధు. ఓకే చాలు, పట్టుబడ్డాడు అన్నట్టు. ఇగో ఇట్లా రెడ్-హ్యాండెడ్గా దొరికిపోయిండు. ఇది కేసీఆర్ కాలం అనుకుంటున్నారేమో వీళ్ళంతా. కాదు కేసీఆర్, ఇది ప్రజాప్రభుత్వం. ఇది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో రైతు వద్ద నుండి నాలా కన్వర్షన్ చేయడం కొరకు 75,000 డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ సిసి సందీప్ ను రెడ్-హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చేసిందే లంగ పని, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇగో ఇది జరిగినటువంటి ఘటన. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదేనా? మన దగ్గర అంటే క్యూన్యూస్లో అంటే ట్రాన్స్జెండర్కి మనం అవకాశం కల్పించిన ఒక యాంకర్గా
లుక్ లైక్ ఫ్లైట్ సీట్. నాకైతే ఫ్లైట్ సీట్లు గుర్తుంది. It is flight on rails. Yes, Simple, yes. to put it simply, flight on rails. Best option ఉంటే వెళ్తే అదే కాకుండా ముందుగా అందిస్తున్నారు కాబట్టి గురించి దాని గురించి కూడా ఈ హీట్ పై ప్రజెంట్ రోజు టైం రామరెడ్డి చూసుకోవాలి కానీ ఇండియాలో టాలెంట్ కి కొద్దిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కవరేజ్ కోసం మా దగ్గర అంటే ఉద్యోగిగా చేరినటువంటి ట్రాన్స్జెండర్ని పంపించడం జరిగింది. అంటే మా దగ్గర పనిచేసిన చెప్పడం కాదు కానీ వాళ్లకు మాతో పాటు సమానమైనటువంటి హోదా ఇవ్వాలనేటువంటి ప్రయత్నమే మేము చేసింది కూడా. గట్టిగా ఇది ఇట్లుంటే చెస్లో దేవాంశ్ ప్రపంచ రికార్డు 175 క్లిష్టమైన పజిల్స్ 11.59 నిమిషాల్లో పూర్తి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్. భారత్ చెస్ క్రీడాకారులే దేవాంశ్కు ప్రేరణ అని లోకేష్. గర్విస్తున్న లిటిల్ గ్రాండ్ మాస్టర్ అని చెప్పి చంద్రబాబు మనవడు 175 క్లిష్టమైన పజిల్స్ 11.59 సెకండ్లో క్లియర్ చేసినట్ట. అది వరల్డ్ రికార్డ్ అయింది. కువైట్తో భారత్కు చారిత్రక సంబంధాలు. 1961 వరకు భారత కరెన్సీ చలామణి. వివిధ రంగాల్లో 10 లక్షల మంది భారతీయులు. కువైట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ. మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారాలు గట్టిగా ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నవోదయ స్కూల్ ఏర్పాటుకు స్థలం కేటాయించండి. నిజామాబాద్ అభివృద్ధికి సహకరించండి. కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపేస్తున్నారు. బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. సీఎం రేవంత్కు ఎంపీ అరవింద్ విజ్ఞప్తి. ఇక ఎమ్మెల్యే సంజయ్తో కలిసి సీఎంతో భేటీ. ఇక ఈసీ సమగ్రతను దెబ్బతీస్తుండ్రు. పోలింగ్ బూత్లో ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ నిబంధనల్లో మార్పులు. ఇది ముమ్మాటికి మోదీ సర్కార్ కుట్రే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈసీ సమగ్రతను దెబ్బతీస్తుండ్రు. పోలింగ్ బూత్లో ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ నిబంధనల్లో మార్పులు చేసిరట. నా కుటుంబం భారతదేశం. దేశం కోసం 12 గంటలు పనిచేస్తున్నా కానీ మణిపూర్ కోసం ఒక మంచినీళ్ళ తాగినంత సేపు కూడా పనిచేస్తలేవు సార్. ఇండియాలో తక్కువ ధరకే ఇంటర్నెట్. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. కువైట్లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంప్ సందర్శన. భారతీయ కార్మికులతో ముచ్చట్లు. మోదీ కువైట్ అత్యున్నత పురస్కారం అందజేత. ఇక ఇప్పుడు పురస్కారాలు అందుకుంటూ తిరుగుతా ఉన్నాడు సారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో కఠినం. ఎలాంటి అలసత్వాన్ని సహించబోం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ముదిరిన అల్లు వివాదం. ఓయూ వర్సెస్ పుష్ప. అగ్నికి ఆజ్యం పోసిన అల్లు ప్రెస్ మీట్. అబద్ధాలు చెప్పి అడ్డంగా బుక్ అయ్యిండు. క్రాస్ రోడ్లో రోడ్డు షో చేసిన అర్జున్. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. బన్నీ తీరుపై ఫ్యాన్స్ తో పాటు సర్వత్రా ఆగ్రహం. బాధ్యత మర్చి బుకాయించే యత్నం. సారీ చెప్పేదాకా తగ్గేదేలే అంటున్న ఓయూ. ఎవరిపైనా విద్వేషం లేదు. అయితే సర్కార్కు అందరూ సమానమే. బండి సంజయ్ ఆరోపణలు తగదు. అయితే ఫార్ములా ఈ రేస్ కేసు కేటీఆర్ అడ్డంగా దొరికిండు. అయితే జైలుకు వెళ్లేందుకు సిద్ధమండు. అయితే ఇప్పుడే కోర్టు మెట్లెక్కిండు. ఇప్పుడేమో కోర్టు మెట్లెక్కిండు. జైలుకు వెళ్లేందుకు సిద్ధమని కేటీఆర్ చెప్పిండు. ఇప్పుడు కోర్టు మెట్లెక్కిండు. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి ఎవరిపైన ద్వేషం లేదని సినిమా హీరో అయినంత మాత్రాన ఎవరి ప్రాణాలైనా తీసే హక్కు ఉందా అంటూ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నిజామాబాద్ పర్యటనలో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడారు. పేద కుటుంబానికి చెందిన మహిళ చనిపోతే లేని బాధ. అల్లు అర్జున్ కేసు విషయానికి సంబంధించి అందరూ హీరోకు సానుభూతిగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంటే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. రూల్స్ ప్రకారమే చేసినాం. చట్టం ముందు అందరు సమానమే. ప్రజల భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. డీజీపీ జితేందర్ రెడ్డి. ఇక ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ గతంలో బీఆర్ఎస్ను నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్కు అదే గతి. ఇక ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే ఎక్కడైనా పరామర్శించారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతున్నారు. రైట్గా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. అదంతా సైబర్ నేరగాళ్ల మోసం. ఆ వలలో చిక్కుకోవడం అవగాహన లోపమే. పోలీసుల వ్యక్తిగత వివరాలను ఫోన్లో అడగరు. టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక మెరుగైన విద్యా వైద్యమే లక్ష్యం. అవసరమైన చోట దవాఖానల ఏర్పాటు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ. రాహుల్కు బరేలీ కోర్టు సమన్లు ఇచ్చిందంట. కులగణనపై చేసిన వ్యాఖ్యలపై బరేలీ కోర్టులో పిటిషన్. రాహుల్ జనవరి 7న విచారణకు హాజరు కావాలి. ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడితే రాయబరేలీ ఉత్తరప్రదేశ్లో కేసు పెట్టారు. చూసుకో ఈ కేసులకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరో భయపడే పరిస్థితిలో లేరు. రాహుల్ గాంధీ గారు చేసింది ఏంది తప్పు? జితనే ఇచ్చేదారి ఉత్తనే బాగేదారి అని చెప్పిండు. ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత అవకాశం దక్కాలన్నాడు. మరి భారతీయ జనతా పార్టీకి నచ్చదు కదా. ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడడం తప్పు అయితే ఆ తప్పు మళ్ళీ చేస్తా అని చెప్పిండు. అందరు చేస్తాం.
భాగ్యనగరం ప్రశాంతం, కాస్తంత పెరిగిన క్రైమ్ రేటు. క్రైమ్ జరిగిన 7 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి పోలీసులు. దాదాపు 36,000 ఎఫ్ఐఆర్లు, 13% తగ్గిన హత్యలు, 297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, 58% రికవరీ పర్సెంటేజీ. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక. సో ఇది శనార్థి తెలంగాణ ఉంటే ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఉరుకు పటేలా జీతమా జీవితమా, సంతోషం లేని సంపదలు ఎందుకు, ఒత్తిడి లేని లైఫ్ సో బెటర్ అని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని, ఉరుకు పటేలా జీవితమా జీతమా అని చెప్పి సంతోషం లేని జీవితాల మీద ఒక ప్రత్యేక కథనాన్ని పోటీ ప్రపంచం. అల్లుకున్న చిక్కుముడులు, ఐకాన్ స్టార్ తీరుపై నెట్టింట తీవ్ర దుమారం. అనుకూల ప్రతికూల వర్గాలుగా విడిపోయిన పార్టీలు. అల్లు ఇంటిపై దాడికి ఓయూ జేఏసీ యత్నం. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఘటన వీడియోను విడుదల చేసిన సిటీ పోలీసులు. అక్కడ ఏం జరిగిందో మీడియాకు వివరించిన ఏసీపీ సిఐ. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ కమిషనర్. చట్ట ప్రకారమే చర్యలని చెప్పి డీజీపీ జితేందర్ రెడ్డి. కించపరిచేలా పోస్టులు వద్దు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఫ్యాన్స్ కు హీరో అల్లు అర్జున్ రిక్వెస్ట్. ఇక స్థానిక సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. డీజీపీ సిటీ పోలీస్ కమిషనర్ కు సీఎం రేవంత్ ఆదేశం. ఇక సీఎంను అగౌరవపరిచేలా అల్లు అర్జున్ వ్యాఖ్యలు. ముఖ్యమంత్రిపై ఎదురుదాడి సరికాదు, వెంటనే సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక రావద్దని చెప్పాం, థియేటర్ మేనేజ్మెంట్ కు లిఖితపూర్వకంగా సమర్పించాం. సినిమా టాకీస్ వద్ద బౌన్సర్లు పోలీసులను తోసేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడి అంటూ ఇవాళ నేను ఆ ఘటన ఉందిగా, స్విమ్మింగ్ పూల్ ఘటన చూడడానికి నేను పోతున్నా. నేను పోలీస్ అధికారులను కూడా, వీలైతే పోలీస్ అధికారులను కూడా సినిమాకి తీసుకొని పోతా, పర్మిషన్ తీసుకొని పోయి అందులో జరిగిన సీన్ చూసి వచ్చిన తర్వాత నిజంగా పోలీసుల మనోభావాలు కించపరచలేదు, ఏం కాలేదు అనుకుంటే నేనేమన్నా. కానీ పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటే మాత్రం సుకుమార్, నీ పైన, నీ చిత్ర బృందం పైన ఖచ్చితంగా నేను వచ్చి కేసు పెడతా. ఇక స్థానిక సమరానికి రంగం సిద్ధం. జనవరి 2వ వారం తర్వాత షెడ్యూల్ ఉంటుందంట. ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు. పంచాయతీ మున్సిపల్ చట్ట సవరణలు పూర్తి. ఇక ఓటర్ జాబితా సిద్ధం. పోలింగ్ స్టేషన్లు ఖరారు. ఇక డెడికేటెడ్ కమిషన్ నివేదిక తరువాయి అని చెప్పేసి ఒక వార్త. అచ్చా, స్థానిక సమరానికి రంగం సిద్ధమైపోయింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 37,000 కోట్ల రూపాయల టర్నోవర్, 4,701 కోట్ల రూపాయల లాభాలు. తెలంగాణ కొంగు బంగారంగా సింగరేణి. నేటితో 105 వసంతాలు పూర్తి చేసుకున్న సంస్థ. 50,000 మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి. బొగ్గు తవ్వకాలతో పాటు ఇతర రంగాలపైన ఫోకస్. సింగరేణి సీఎండి బలరాం పదవి కాలం పొడిగింపంటూ. బలరాం వచ్చిన తర్వాత సింగరేణి కొంత సెట్ అయింది. అయితే ఇవాళ ఒక స్పెషల్ స్టోరీ, ఏంది సింగరేణి, ఓకే, ఒక స్టోరీ చేయండి. రాష్ట్రంలో తగ్గిన చలి, పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. నేడు రేపు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. ఇదే గందరగోళం. భూభారతిలో కాస్తు కాలం పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం. పేదలకు భరోసా ఇచ్చే ప్రయత్నం. ధరల్లో తీసేసిన గత బీఆర్ఎస్ సర్కార్. హక్కులు కోల్పోయిన లక్షలాది మంది రైతులు. దొరలు, దేశ్ముఖ్లకు పాస్బుక్లు, ఆ భూములు కొనుగోలు చేసిన బడాబాబులు. అనువాదారుల కాలం పునరుద్ధరణపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ దీంతో గేమ్ ఆడిందిగా. ఇప్పుడు అనుభవదారుడు కాలం వచ్చింది. ఏ హక్కులైతే రాష్ట్ర రైతాంగానికి కాలరాసిండో కేసీఆర్, ఆ హక్కులను తిరిగి అదే రైతాంగాన్ని కట్టబెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక ప్రధాని మోడీకి శ్రీనగర్లో -8.5 డిగ్రీలట. 50 ఏళ్లలో డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు. గడ్డ కట్టిన దాల్ సరస్సు. నామినేషన్ పేపర్లో తప్పుడు సమాచారం అంట. వ్యక్తిగత కుటుంబ ఆస్తులు ప్రస్తావించలేదు. ప్రియాంక గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వయనాడు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్. ఈమె 3వ స్థానంలో ఉంది. ఆమె రద్దయినా ఈమె గెలవది. జనవరి 5 తర్వాత విచారిస్తారట. ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అత్యున్నత పురస్కారం అంటే ఆన్య పెట్టుకోరు సార్ని. తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పన్నాగం. అసెంబ్లీలో వాళ్ళకి సది కట్టి అని అట్లా అంటే ఎవరికి? ఫార్ములా వాళ్ళకి. రైతులకు నువ్వేమిస్తావా? రైతులకు మేము ప్రెస్ మీట్ పెట్టిస్తాము. అసెంబ్లీలో చెప్పని రైతు భరోసా విధి విధానాలు. సంక్రాంతి తర్వాత డబ్బులు జమ చేస్తామని ఏమన్నావా? తొడగొట్టి ఈ రేసు మీద దమ్ముంటే విచారణ చేయమన్నాం. విచారణకు ఆదేశించే పోలీసులు కేసు నమోదు చేసి, ఏసీబోలు నమోదు చేసే. నా ఎంట్రుకు కూడా బీకలేవు. నన్ను అరెస్ట్ చేయి దమ్ముంటే నేను లోపలికి పోవడానికి సిద్ధమంటే అంతకనే ముందే హైకోర్టు గురికి స్టే తెచ్చుకుంటే ఆ వారం రోజులు జైలుకు పోతా. ఏడా రామారావు గారు, మీ మాటలకు ఏమన్నా పద్ధతి గిద్దత ఏమన్నా ఉందా? జైలుకు పోయి యోగా మాటలు నమ్మ. కనీసం మీ నాయన మాట్లాడుతానన్నా 15 మాట్లాడితే అలా ఒకటన్నా నిజం అనుకుంటారు. నువ్వు 15 మాట్లాడితే 16 రోజు కూడా అబద్ధమే చెప్పబోతున్నావు అని తెలుస్తుంది. గురుకులాలపై సర్కార్ ఫోకస్.
ఆ వ్యవస్థ ప్రక్షాళన చర్యలు, గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు, ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు, ఇప్పటికే డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంపు, మెనులోని మార్పులు, పిల్లలకు పౌష్టికాహారం, దశల వారీగా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ప్రాజెక్టు సంపూర్ణ ఎస్సీ గురుకులాల్లో ప్రతిష్టాత్మకంగా ఆచరణ, ఇక ఎమోషనల్ లెర్నింగ్ కరికులంలో ఉపాధ్యాయులకు శిక్షణ, ఇక సంపూర్ణ శిశు అభివృద్ధి శిక్షణకు తోడ్పాటంట. ఇక భర్తకు తెలియకుండా అప్పు చేసిన భార్య, ఇంటికి వచ్చి మందలించిన అప్పు ఇచ్చిన వ్యక్తి మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య యత్నం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘటన. పాపం అసలు. అయ్యో, ఒకడట ఇప్పటిదాకా ఒక వీడియో ఇవాళ పంపిస్తే చూసిన, ఆ భర్త తాగి వస్తున్నట్టు ఆయన కూడా తాగి వచ్చినట్టు, తాగి రాగానే ఏం చేసి భార్య కాళ్ళు కట్టేసి మన ఊదరగొట్టం ఉంటుందిగా, ఏది పొయ్యిలో ఉప్పు అని మంట పెడతాను కూదేది, అది గాల్చి మూతి చుట్టంతా కాల్చుకొచ్చింది. మూతికి శైలకు ఇట్లా తెరవస్తలేదు వారికి మూతిగా, ఇంకా తాగుడు ఇదంతా కాల్చింది మూతి అంతా. గట్ల కాలుస్తారమ్మంటే ఏం చేయాలి సార్? 10 ఏళ్ల సంది నరకం అనుభవిస్తున్న వీనితోటి వీడు రోజు తాగుడు వచ్చుడు అని మూతి అంతా కాల్చిందట, ఇట్లా గుదరగొట్టం పెట్టి. పని చేస్తే పైసలు ఎత్తుకొని పోతాడు. ఆయన సెంట్రింగ్ పని, ఏదో ప్లంబర్ పని చేస్తారట. ఇంకా ఆయన రైట్గా ఒకసారి సూర్య పత్రిక చూద్దాం. బీసీల ఏకైక ప్రింట్ మీడియా ఉన్నటువంటి సూర్య పత్రిక చూద్దాం. మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం, ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అందించిన కువైట్ దేశరాజు గార్డ్ ఆఫ్ ఆనర్తో సాదర స్వాగతం. ఇది ఒక మినీ హిందుస్థాన్లా కనిపిస్తుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ. ఇక్కడనేమో ఆ ముస్లిం వాళ్ళ ఎంఐఎం పార్టీ సోబది పట్టొద్దు, ఎంఐఎం మంచిది కాదు, అదే వీళ్ళు పోయేమో ఆడ పోయి అవార్డులు తెచ్చుకుంటారు. ములకతం అఫిలియా. హీరో అయితే సోవాట్, చట్టం అందరికీ ఒకటే. హీరో అంత మాత్రాన ఎవరి ప్రాణాలు తీసే హక్కు ఉందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు సమంజసం. చిత్ర పరిశ్రమ అంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉంది. ఫార్ములా ఈరేస్ కేసులో అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి కేటీఆర్ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలుగా, ఏపీ సీఎం బాబు మనవడు దేవాన్స్ ప్రపంచ రికార్డు, ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ నుంచి అధికారిక ధృవీకరణ. పత్రాన్ని అందుకున్న దేవాన్స్ హర్షం వ్యక్తం చేసిన నారా కుటుంబం. మా మనవడు మంచిగానే తేజంతోనే ఉన్నాడు. జయశంకర్ కు నేషనల్ ఎమినెన్స్ అవార్డు పబ్లిక్ లీడర్షిప్ విభాగంలో చంద్రశేఖర్ రామారావు ఏమని అడుక్కుంటారు మా ఈ నేషనల్ ఎమినెన్స్ అవార్డు అందజేసిన సౌత్ ఇండియా ఎడ్యుకేషనల్ సొసైటీ అంటూ ఒక వార్త. కొన్ని ఏంటంటే కొనుక్కుంటే ఇస్తారు, అదేమంటారుగా డాక్టరేట్లు. అవును, డాక్టరేట్లు వస్తున్నాయి, డాక్టరేట్లు ఇస్తున్నారు. పుట్టిగానే డ్రెస్ బిసేసి డాక్టరేట్ ఇస్తారు ఇట్లా. అదేందో కథ, పైసలు ఇస్తారు అది. అవును. అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు, ఓయూజేసీ నాయకుల అరెస్ట్. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లిపోయి స్పందించిగా రైతాంగాన్ని ఆదుకుంటాం. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇక సినిమా చూశాకే వెళ్తా అల్లు అర్జున్ అన్నది ఇదే. హీరో వద్దకు మేము వెళ్లేందుకు మేనేజర్ ఒప్పుకోలేదు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్తామన్న సిపి. ఇక ఈసీ సమగ్రతను నాశనం చేసే కుట్ర, ఎన్నికల్లో వచ్చిన ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేస్తే తప్పేంది, అనుమతించే నిబంధనల్లో ఈసీ మార్పులు సరికాదని చెప్పేసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎలక్ట్రానిక్ లో ఇప్పుడు ఏవి ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేయొద్దంట చూసుకో. తనిఖీ ఎన్నికల సంఘము నరేంద్ర మోడీ గారి కథ. పారదర్శకత ఎట్లుంటది? ఉద్యమిస్తేనే బీసీ కులాలకు రాజ్యాధికారం. బీసీ కులాల మేధావుల సమావేశం, ద్రవిడ సూర్యుడు కరుణానిధి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళేది ఉండే విజయవాడకు, కానీ ఇక్కడ మండలి ఉండడంతో వెళ్ళలేకపోయినా ఆ కార్యక్రమానికి. ఇక నిప్పుతో ఆడుకోవద్దు, అమెరికాకు చైనా హెచ్చరికలు, తైవాన్కు రక్షణ సాయం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉందట చైనా. ఫడ్నవీస్ వద్దే హోంశాఖ, షిండేకు మొండి చేయి, పవార్కు ఆర్థికం, అలకబూనిన షిండే వర్గం అట. ఏక్నాథ్ షిండే. అందుకే బీజేపీ నమ్ముకో, ఉన్నది అమ్ముకో. బాబు భద్రతకు అటానమస్ డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ, కొత్త టెక్నాలజీ ఉపయోగించడంలో మీ తర్వాత ఎవరైనా సార్ అని చెప్పి ఇది ఏపీకి సంబంధించినటువంటి, ఇది సూర్యపత్రికకు సంబంధించినటువంటి వార్త. ఒకసారి పల్లవి అలాగే మిగతా వార్తల్ని మన మిత్రులు అందిస్తారు. పోల్ ఒక్కసారి చూద్దాం. అల్లు అర్జున్ బెయిల్ను రద్దు చేయాలా వద్దా అనేటువంటి ఒక పోల్. బెయిల్ రద్దు చేయాల్సిందే. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారంటే 100% మంది అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు 174% మంది, దాదాపు ఒక 5,000కు అటు ఇటుగా ఓటింగ్లో పాల్గొన్నారు. పిటిషన్ వేసిన తర్వాత మరి